లబ్ధిదారులు రేషన్ కార్డు లబ్ధిదారులు మరి నాయకులకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ తాండూరులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మా మైనార్టీ సోదరులను చాలామంది వచ్చిండ్రు. అమ్మ మీకు 10 ఏళ్లలో ఎప్పుడు రేషన్ కార్డు రాలేదు, 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన వాళ్ళు మనకు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీ తరఫున మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. అభివృద్ధి అంటే ఆ కుటుంబంలోని నలుగురు మాత్రమే అని ఉండేది. వారిది స్వంత ఎజెండా కుటుంబ పాలన అయితే మనది పేదల ఎజెండా ప్రజాపాలన. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. ఇప్పుడు దానికి నెలకు 6,500 కోట్లు మిత్తి కడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి తెలుసు. అన్నిటినీ సరిచేసి గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి అప్పులకు వాయిదాలు మిత్యలు కడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లు లోపు కరెంటు వాడుకునే పేద కుటుంబాలకు ఉచిత కరెంటు, రాజు ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము పంపిణీ చేస్తూ కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఇలా పేదలకు మేలు జరిగే పథకాలను అమలు చేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. యువకులకు ఉపాధి కల్పించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు రాజీవ్ యువ వికాసం ద్వారా సబ్సిడీతో లోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రాసెస్ జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా వానాకాలంలో పంటలకు సాగు రైతు భరోసా డబ్బులు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల బ్యాంకు అకౌంట్లో వేశారు. మాట మీద నిలబడే ప్రభుత్వం ఇది. స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిత్యం కష్టపడుతున్నారు. మరి వారికి ఎల్లవేళలా నేను ఇక్కడ పుట్టినందుకు తప్పకుండా నా వంతు కృషి సహకారం మనోహర్ రెడ్డి గారికి అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కావడంతో నిధులు కూడా పెద్ద ఎత్తున మంజూరు అవుతున్నాయి. హైదరాబాద్ పక్కనే ఉన్న గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఉమ్మడి రంగారెడ్డి అభివృద్ధిలో వెనుకబడింది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారి సహకారంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటులో ప్రోత్సహించడం జరుగుతున్నది. ఇప్పటికే జిల్లాలో పంచాయతీరాజ్ R&B రోడ్లు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇంకా జరగవలసి ఉన్నాయి. కోట్పల్లి ప్రాజెక్టుకు అభివృద్ధి కోసం 90 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. దాని వెనుక మన స్థానిక శాసనసభ్యులు గారి ప్రయత్నం ఎంతో ఎక్కువ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు అనేది విద్యా వ్యవస్థలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. అది ఈరోజు తాండూరు లోపల దాన్ని ప్రారంభించుకున్నాము ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మరి అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకుంటారు. మంచి మౌలిక సౌకర్యాలతో పాటు ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యాబోధన ఉంటుంది. నేను పుట్టిన ఊరైన తాండూరు అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మన శాసనసభ స్పీకర్ గారికి
ప్రత్యేకంగా మన ఏరియాని ఖచ్చితంగా నా సొంత నియోజకవర్గంలాగా చూసుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు మన ప్రియతమ నాయకుడు మనం మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి రావడానికి ఎన్నో ఆర్నిశలు దాదాపు ఒక 120 రోజులు వాననక ఎండనక కష్టపడి పాదయాత్ర చేసి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ రోజు మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన ముందుకు వచ్చి మన నియోజకవర్గ అభివృద్ధి కోసము ఆర్నిశలు మన కోసం పనిచేసినటువంటి వ్యక్తికి మీరందరూ కూడా గట్టిగా గౌరవ పెద్దలకు మీరందరూ కూడా లేచి దయచేసి మీరందరూ మన పైన లేచే హర్షధ్వానాలతో గట్టిగా సపోర్ట్లతో వారికి హర్షధ్వానాల మధ్య గట్టిగా సపోర్ట్లు కొట్టాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథి నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు వారు, అట్లాగే శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, రమేష్ మహారాజ్ గారికి, కాల్వ సుజాత గారికి, సత్తయ్య గారికి, దారా సింగ్ గారికి, బాలరెడ్డి గారికి, నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, స్నేహితులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణిక్రావు గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ రావు గారు, అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి, గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ఆరాటం పోరాటం చూస్తూ ఉంటే ఒక మంచి శాసనసభ్యుడిని, ఓ మంచి ప్రజాప్రతినిధిని మీరందరూ ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఏదో ఇదే విలాసవంతమైనటువంటి హోదా అని భావించకుండా
నన్ను నమ్మి నాకు ఓట్లు వేసినటువంటి ప్రజానికి యొక్క సమస్యలను తీర్చడమే నా బాధ్యత అని నిరంతరం ఆలోచన చేస్తూ వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్షణం కూడా. ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల గుండె చప్పుళ్లు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనల్ని, అవసరాల్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు మీ ముందు చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డుల కోసం చూసి 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 కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసి అలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డులు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా అని. కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు అందిస్తూ 95 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం ముందు తీసుకొని పోతా ఉన్నాం. సన్న బియ్యం కేజీ మీ అందరికీ తెలిసింది 50 నుంచి 55 రూపాయల పైన ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు ఈ 95 లక్షల కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి మీ అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా ఈ లెక్కలు చెప్తా ఉన్నాం. అంతేకాదు, మరి గత 10 సంవత్సరాలు మేము వస్తా ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నాం, మా నియోజకవర్గంలో పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి మేము వడివడిగా పనులు